హలో ఆల్, సో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు అవతార్ ఫైర్ అండ్ యాష్ అనే మూవీ యొక్క రివ్యూ అయితే డిస్కస్ చేద్దాం. ఒక మాటలో చెప్పాలి అంటే ఇలాంటి సైన్స్ ఫిక్షన్ స్టోరీని సో మనకు 22nd సెంచరీ మిడిల్ లో జరిగే స్టోరీ లాగా దీన్ని మనకు చూస్తే ఫస్ట్ పార్ట్ లో చూసినప్పుడే మనకు క్లియర్ గా చెప్పారు. ఈ సినిమా ఒక విజువల్ వండర్. చూస్తున్నంత సేపు మనం ఆ విజువల్స్ ని అలాగే చూస్తూ ఉంటాం. కాకపోతే ఏంటంటే ఈ సినిమాలో సో మనకు ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ ఆ రెండిట్లో ఉన్న ఎమోషన్ అనేది ఈ సినిమాలో లేదు. అదొకటే మనకు వీక్నెస్ ఉంటది. అండ్ ఒకటి ఏంటంటే ప్రతి సీన్ లో ఆ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, అక్కడ ఉన్న యాక్టర్స్ కావచ్చు, మనం ఆల్రెడీ ఇంతకుముందు చూసామే అన్నట్టు ఫీల్ కలుగుతుంది. అదొకటి నెగిటివ్ ఉంటుంది ఈ సినిమాకి. ఓకే, సో లెట్ స్టార్ట్ ద స్టోరీ ఆఫ్ దిస్ ఫిలిం. ఈ సినిమా ఏంటంటే మనకు సెకండ్ పార్ట్ అవతార్ ది వే ఆఫ్ వాటర్ లో ఎక్కడైతే మనకు ఎండ్ అయిందో, సో అక్కడ క్లైమాక్స్ లో విలన్స్ కి ఈ మన నేవీ పీపుల్ కి మధ్యలో జరిగిన వార్ లో సో మన జేక్ సల్లీ వాళ్ళ పెద్ద కొడుకు అయితే చనిపోతారు కదా, అక్కడ నుంచి సినిమాని స్టార్ట్ చేస్తారు. టూ కిరి అండ్ స్పైడర్ ఈ నలుగురు పిల్లలతోటి హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఒక బాధ కూడా ఉంటది ఏంటంటే సో ఈ స్పైడర్ ఎవరైతే ఉన్నారో మానవ జాతికి చెందిన మన విలన్ యొక్క కొడుకు అయిన స్పైడర్ క్యారెక్టర్ కి ఇక్కడ ఒక మాస్క్ ఉంటది. ఎప్పుడు తను ఊపిరి పీల్చుకోవాలంటే మాస్క్ సాయంతో ఊపిరి పీల్చుకుంటాడు. అలాంటి స్పైడర్ కి వాళ్ళు ఎక్కడైనా తీసుకెళ్లాలి అంటే ఆ మాస్క్ యొక్క ప్రాబ్లం వాళ్ళని వెంటాడుతుంటది. దానికోసం వాళ్ళు చాలా రకాలుగా ఆలోచించి ఒక దగ్గరికి వెళ్ళాలని డిసైడ్ అవుతారు అనమాట ఫ్యామిలీ మొత్తం. సో అది మనకు ట్రైలర్ లో చూపించినట్టుగా ఒక పెద్ద బెలూన్ లాంటి షేప్ ఉండి ఆ పడవ లాంటి షేప్ ఉంటుంది కదా, అదే అనమాట. సో వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీ తోటి వెళ్తా ఉంటే సో రిసోర్స్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసి ఆ ఆర్డీఏ వాళ్ళ యొక్క కెమెరాలో వీళ్ళు వెళ్ళేది రికార్డ్ అవుతుంది అనమాట. సో వాళ్ళు వీళ్ళని ట్రేస్ చేస్తారు. ట్రేస్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ వెపన్స్ తోటి వీళ్ళ మీద అటాక్ చేశారనమాట. ఈ అటాక్స్ ని జేక్ సల్లీ అండ్ నెత్రి వీళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. సో ఈ అటాక్స్ లో జేక్ సల్లీ వాళ్ళ ఫ్యామిలీ 3 parts గా డివైడ్ అయిపోతుంది. ఒకవైపు నేత్రి వెళ్ళిపోతుంది, ఒకవైపు జేక్ సల్లీ, ఒకవైపు 4 పిల్లలు అనేది విడిపోతారు అనమాట. ఆర్డీఏలో కల్నల్ మైల్స్ యొక్క జెనెటిక్స్ నుంచి వాళ్ళు ఒక అవతార్ని క్రియేట్ చేస్తారు. ఆ అవతారే కల్నల్ మైల్స్ క్వారేజ్ అనమాట. సో ఈ క్వారేజ్ ఎలాగైనా జేక్ సల్లీ మీద రివెంజ్ తీసుకోవాలని అటాక్ చేస్తాడు. ఈ అటాక్ లో జేక్ సల్లీ కల్నల్ మైల్స్ కి దొరుకుతాడు అనమాట. అప్పుడు చెప్తాడు కల్నల్ మైల్స్ కి జేక్ సల్లీ ఏమని చెప్తాడంటే, సో ఒక ప్రాబ్లం ఉంది, తనకు శ్వాస తీసుకునే ప్రాబ్లం ఉంది, సో దాని మీద వెళ్తుంటే మీరు అటాక్ చేశారు. ఖచ్చితంగా మనము ఎక్కువ టైం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఒక 2 మాస్క్ ఆల్రెడీ మనకు షిప్ లోనే కాలిపోయి ఉంటది. ఇంకొక మాస్క్ వచ్చేసి మనకు స్పైడర్ దగ్గర ఉంది, అది కూడా త్వరలోనే దాన్ని ఛార్జింగ్ అయిపోతుంది. మనం వెళ్ళి ఎలాగైనా స్పైడర్ ని కాపాడాలి అంటే అప్పుడు మనకు జేక్ సల్లీని తీసుకొని మన క్వారేజ్ అయితే వెళ్ళిపోతాడు. సో అట్ ద సేమ్ టైం అక్కడ వాళ్ళు ఎలా అయితే వాళ్ళ ఫేస్ ఆఫ్ లోనే మళ్ళీ మనకు ఒక న్యూ ట్రైబల్ అనేది వస్తుంది అనమాట, మాంక్వాన్ తెగ అని చెప్పేసి. వీళ్ళ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకు ఫైర్ అండ్ యాష్ తోటి ఉంటది. వీళ్ళు అవతార్ కంటే హైట్ గా వెయిట్ గా కొంచెం సేమ్ అదే లుకే మనకు నేవీ కలర్ లోనే ఉంటది. కాకపోతే వీళ్ళ లుక్ ని ఎలా డిజైన్ చేశారంటే ఫైర్ అండ్ యాష్ తో డిజైన్ చేశారనమాట. సో మనకు టైటిల్ కూడా అవతార్ ఫైర్ అండ్ యాష్ కాబట్టి సో వీళ్ళ మీద మనకు స్టోరీ మొత్తం రన్ అవుతా ఉంటది. సో మళ్ళీ ఈ కాన్ఫ్లిక్ట్ లో ఇక్కడ వీళ్ళు ఎవరైతే మనకు జేక్ సల్లీ ఈ ఆర్డీఏ వాళ్ళు యూజ్ చేసే అడ్వాన్స్డ్ వెపన్స్ గన్స్ ఉంటాయో ఈ గన్స్ గురించి వీళ్ళు తెలుసుకుంటారు అనమాట. ఎవరు మన మాంగ్వాన్ తెగ ఫైర్ అండ్ యాష్ తెగ వాళ్ళు తెలుసుకుంటారు. సో వాటిని ఎట్లా ఆపరేట్ చేయాలో తెలుసుకోవడం కోసం ఈ మన ఫైర్ అండ్ తెగ యొక్క సంబంధించిన వరంగ్ అనే ఒక క్యారెక్టర్ ఉంటది. ఆ తెగకు మొత్తం అధిపతి ఆమె అనమాట, వరంగ్ అనేది. ఈ వరంగ్ అనే క్యారెక్టర్ మన కల్నల్ మైక్స్ క్వారేజ్ ఉంటాడు కదా, వీనితోటి టైఅప్ అవుతుంది, ఎలా వాటిని యూజ్ చేయాలి, ఎలా వాటిని అటాక్ చేయాలని చెప్పేసి. అండ్ జేక్ సల్లీ వాళ్ళు ఆరాధ్యంగా భావించే ఈవా దేవత అంటే ఈ వరంగ్ తెగకి పడదు. సో అంటే ఈ మాంగ్వాన్ తెగ వాళ్ళకి మనకు ఈవా దేవత అంటే మాంగ్వాన్ తెగ వాళ్ళకి అస్సలు పడదనమాట. సో ఇదే ప్లస్ పాయింట్ గా తీసుకున్న మన కల్నల్ మైల్స్ క్వారేజ్ కూడా సో మన వరంగ్ తోటి టైఅప్ అయి చెప్పేసి జేక్ సల్లీని వాళ్ళ ఫ్యామిలీని ఎంటైర్ గా కొల్లాప్స్ చేయాలనుకుంటాడు. కల్నల్ మైల్స్ క్వారేజ్ సో మన మాంగ్వాన్ తెగకు చెందిన వరంగ్ తోటి చేతులు కలిపి తన దగ్గర ఉన్న అడ్వాన్స్ వెపన్స్ తోటి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చేసి జేక్ సల్లీ అండ్ అతని ఫ్యామిలీని డిస్ట్రాయ్ చేయాలనుకుంటాడు. సో మరి ఈ వార్ లో సో ఎవరు గెలిచారు, మరి జేక్ సల్లీ యొక్క ఫ్యామిలీ ఏమైంది, మళ్ళీ విలన్స్ యొక్క సిచ్యువేషన్ ఏంటి, ఇదంతా తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా సినిమాని చూడాలి. బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నేను 2Dలో చూసాను. 2Dలో చూస్తుంటే 3 hours 17 minutes ఉన్న ఈ సినిమాని మనం అంత పేషెన్స్ గా చూడలేము, ఎందుకంటే అంత ఫీల్ రాదు 2Dలో చూసేటప్పుడు. మీరు 3Dలో ఐమాక్స్ కానీ PCX కానీ ఇప్పుడు డిఫరెంట్ ఫార్మాట్స్ వస్తున్నాయి కదా మనకు 3Dలో. సో అందులో ఏదో ఒకటి చూడండి, కొంచెం మనీ అయితే ఖర్చు అవుతుంది. సో అలా అయినా పర్లేదు, మేము సినిమాని ఫీల్ అవుతామంటే మీరు ఖచ్చితంగా 3Dలో చూడొచ్చు. ఎందుకంటే 2009లో రిలీజ్ అయిన అవతార్ పార్ట్ 1 కి అండ్ 2022లో రిలీజ్ అయిన అవతార్ ది వే ఆఫ్ వాటర్ కి 13 years గ్యాప్ ఉంది. మళ్ళీ 2025లో అవతార్ ఫైర్ అండ్ యాష్ అనే సినిమా రిలీజ్ అయింది, ఇక్కడ 3 years గ్యాప్ ఉంది. సో ఇంత ల్యాగ్ ఉన్నా కూడా, ఇంత డిస్టెన్స్ ఉన్నా కూడా రిలీజ్ టైం కి సో ఆడియన్స్ అనేది ఫామ్ అయ్యారు అనమాట ఈ సినిమాకి వరల్డ్ వైడ్ గా, చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు. సో చాలా డిఫరెంట్ జానర్స్ లో మనకు ఆడియన్స్ ఉన్నారు ఈ సినిమాకి. నేను థియేటర్కి వెళ్ళి చూసినప్పుడు అక్కడ చాలా మంది మనకు ఆడియన్స్ వచ్చారు. ఆ తెలుగు సినిమా కూడా, మన తెలుగు సినిమా కూడా అంతమంది రారు, అంత ఫ్యాన్ బేస్ ఉన్న సిరీస్ అనమాట ఈ అవతార్ అనేది. కానీ అదే అలసిగా తీసుకున్నాడేమో డైరెక్టర్ గారు జేమ్స్ కెమెరూన్. ఈ సినిమాని నేను ఏం చూపించినా ఆడియన్స్ చూస్తారేమో అన్న కొంచెం నెగిటివిటీని ఆయన క్యాచ్ చేయలేకపోయాడు అనమాట.
సో ఇక్కడ ఏంటంటే ఈ సినిమా చూసేటప్పుడు మనకు విజువల్ పరంగా అయితే ఎలాంటి డిస్టర్బెన్స్ ఏమి ఉండదు. ఒక్కటి మీరు సీన్ టు సీన్ కి చేంజ్ అయ్యేటప్పుడు, షార్ట్ కి చేంజ్ అయ్యేటప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ మనకు అవే నేవీ పీపుల్స్ ఉంటారు, అవే మనకు అవతార్స్ ఉంటాయి, అవే పక్షులు, ఆ పెద్ద పెద్ద వెపన్స్ అవన్నీ ఉంటాయి అనమాట. విజువల్ పరంగా ఉంటది కానీ మనకు బ్యాక్గ్రౌండ్ పరంగా అరే ఇదన్నీ మనం ఫస్ట్ పార్ట్ లో చూసాము, సెకండ్ పార్ట్ లో కూడా చూసాం కదా అనిపిస్తుంది మనకు. అదొకటే డ్రాబ్యాక్ ఉంటుంది ఈ సినిమాకి. అండ్ ఇక్కడ ఈ 3 hours 17 minutes లో టోటల్ గా మనకు లాస్ట్ ఒక 40 to 45 minutes యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది. సో వీళ్ళంతా వరంగ్ వాళ్ళు, ఈ అగ్నితెగ వాళ్ళు, అండ్ మన ఆర్డీఏ వాళ్ళు, అండ్ మనకు కల్నల్ మైల్స్ క్వారిచ్, వీళ్ళంతా 3 members ఒక టీమ్ గా ఫామ్ అప్ అయి జేక్ సల్లీ అండ్ అతని మీద అటాక్ చేస్తారు. మరి వాళ్ళ నుంచి తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు అని చెప్పేసి మనకి స్టోరీ వచ్చేస్తుంది. సో స్టోరీ మొత్తానికి మనకు ఫస్ట్ పార్ట్ లో చూపించినట్టు, సెకండ్ పార్ట్ లో చూపించినట్టు మొత్తం పాండోరా గ్రహం గురించే ఉంటుంది. ఇదంతా మనకు స్టోరీ. ఓకే, ఇప్పుడు మనము టెక్నికల్ గురించి మాట్లాడితే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం డిస్కస్ చేయాల్సింది జేమ్స్ కామెరన్ గారి గురించి, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ స్క్రీన్ ప్లే రైటర్ కూడా ఈ సినిమాకి, యాజ్ వెల్ యాజ్ రైటర్. సో మనం టెక్నికాలిటీ గురించి మాట్లాడితే, సో రిటన్ అండ్ డైరెక్టెడ్ బై ది జేమ్స్ కామెరూన్. సో మై ఫేవరెట్ ఆల్ టైమ్ డైరెక్టర్ అనమాట. కాకపోతే ఈ సినిమాలో ఆయనకు తగ్గట్టుగా డైరెక్షన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఆయన ఓన్లీ విజువల్స్ మీద ఫోకస్ చేసాడేమో అనిపించింది సినిమా చూస్తుంటే. స్టోరీ అనేది మనకు పెద్దగా ఏం లేదు. ప్రతి పార్ట్ లో ఒక తెగకు, జేక్ సల్లీ వాళ్ళ తెగ మంచి తెగ, వీళ్ళకు ఈవా దేవత అనే సపోర్ట్ ఉంటుంది. వీళ్ళకి ఎవరొకరిని యాంటాగోనిస్ట్ గా క్రియేట్ చేసి వాళ్ళకి మధ్యలో రైవల్ అయింది. ప్రతి సిరీస్ లో ఇదే ఉంటుంది ఇది మనకు. సో కాకపోతే స్టోరీ పరంగా ఏం పెద్దగా మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఒక్క విజువల్ గురించి అయితే రావాలి మనం. విజువల్ ఆ యానిమేషన్ కావచ్చు, ఆ గ్రాండియర్ కావచ్చు, అది వేరే ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ సినిమాలో మనకు మెయిన్ గా ఈ వరంగ్ క్యారెక్టర్ ఏదైతే మనకు అగ్ని రిలేటెడ్ తెగ ఉన్నారో వీళ్ళకి అండ్ మనకు కల్నల్ మైల్స్ క్వారిచ్ కి మధ్య జరిగే సీన్స్, వాళ్ళు కలిసి ఆ అడ్వాన్స్డ్ వెపన్స్ గురించి మాట్లాడుకునే సీన్స్ మనకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. అక్కడ మాత్రం క్లాప్స్ పడతాయి ఆడియన్స్ తోటి. ఈ డైలాగ్స్ మెయిన్ గా మనము ఈ సినిమాకి చాలా మంది రైటర్స్ వర్క్ చేశారు, పెద్ద పెద్ద రైటర్స్ వర్క్ చేశారు. జేమ్స్ కామెరూన్ కావచ్చు, మనకు అమాండా సిల్వా గారు అండ్ జోష్ ఫ్రైడ్ మ్యాన్, ఇలాంటి పెద్ద పెద్ద రైటర్స్ వర్క్ చేసినా కూడా డైలాగ్స్, తెలుగు డైలాగ్స్ ఏంటంటే చిన్న పిల్లలు మాట్లాడుకున్న డైలాగ్స్ లాగా ఉంటాయి. అది కొంచెం డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. ఇంత పెద్దటి వరల్డ్ క్లాస్ సినిమాకి డైలాగ్స్ అంటే ఎలా ఉండాలంటే, డైలాగ్స్ తోటే మనకు అక్కడ సీన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, కానీ డైలాగ్స్ అంత పెద్దగా ఏం వేయలేవు. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఎడిటింగ్ చాలా స్కోప్ ఉంది కట్ చేయడానికి, కానీ సో ఈ సినిమాకి 3 ఎడిటర్స్ వర్క్ చేశారని చెప్తారు మనకు. కాకపోతే ఎడిటింగ్ అనేది చాలా వీక్ గానే ఉందనిపించింది నాకు. ఇంకా కట్ చేయాల్సినవి చాలా పోర్షన్స్ ఉన్నాయి. ఈ ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాని ఒక సైన్స్ ఫిక్షన్ బ్యాక్గ్రౌండ్ లో డిజైన్ చేసుకున్నప్పుడు ఆడియన్స్ కి బోర్ కొట్టకుండా మనం ఎడిటింగ్ చేయొచ్చు, కానీ అది ఇక్కడ వర్కౌట్ అవ్వలేదు. సో ఇంకా మ్యూజిక్ వచ్చేసి ప్లస్ పాయింట్ ఏంటంటే మ్యూజిక్ బై సైమన్ ఫ్రాంక్లిన్. సో మ్యూజిక్ చాలా బాగుంటది అండ్ విజువల్స్ చాలా బాగుంటాయి అండ్ డైరెక్షన్ ఆఫ్ ఫోటోగ్రఫీ, డిఓపి కూడా చాలా బాగుంటది అనమాట. సో ఈ 3 మనకు ఈ సినిమాకు ఉన్న పాజిటివ్స్. నెగిటివ్స్ అంటే చాలా ఉన్నాయి. ద ఫస్ట్ వచ్చేసి మనకు సేమ్ టెంపో, అంటే సేమ్ టెంప్లెట్ అనమాట. మనం ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ లో చూసిన గ్రీనరీనే, అవే అవతార్సే, అవే మా పక్షులు, జంతువులు అవే ఉంటాయి ఇక్కడ. అదే విధంగా మనకు ఫైట్స్ కూడా ఉంటది అనమాట. సో అవి పెద్ద పెద్ద అడ్వాన్స్డ్ వెపన్స్ ఉంటాయి, వెహికల్స్ ఉంటాయి. అవి మళ్ళీ మనం ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ లో చూసినట్టు ఫీలింగ్ కలుగుతుంది. ఎమోషన్ ఉండదు క్యారెక్టర్స్ కి మధ్యలో. ఇప్పుడు మనకి ఇక్కడ స్పైడర్ అనే క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఆ స్పైడర్ ని తన తండ్రి అయిన కల్నల్ మైల్స్ తోటి కనెక్ట్ చేసే సీన్స్ ఉంటాయి. అదంతగా పెద్ద పండలేదన్నమాట. వాళ్ళిద్దరు తండ్రి కొడుకు మధ్యలో వేరియేషన్ చూపించే ప్రయత్నం చేసిండు, కానీ అదంత పెద్ద కనెక్ట్ అవ్వలేదు. అండ్ ఇంకొకటి ఇక్కడ నేత్రికి మనకు స్పైడర్ కి, ఫస్ట్ నేత్రి మన స్పైడర్ ని యాక్సెప్ట్ చేయదు తన కొడుకుగా ఫస్ట్ హాఫ్ పార్ట్ లో. తర్వాత స్పైడర్ అనే క్యారెక్టర్ లో వచ్చిన చేంజెస్ వల్ల ఈమె నేత్రి కూడా తన కొడుకుగా యాక్సెప్ట్ చేస్తుంది. అది కొంచెం క్యారెక్టర్ ఆర్క్ అనేది చాలా మంచిగా డిజైన్ చేశారు. అది మాత్రం మనం బాగా హైలైట్ చేసుకోవచ్చు. అండ్ ఈ సినిమాలో ఈవా దేవత మనకు జేక్ సల్లీ వాళ్ళు బిలీవ్ చేసే ఒక మంచి పవర్ఫుల్ దేవత. ఈ దేవతని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు విలన్స్, మీకు తెలిసినది యాజ్ యూజువల్ గా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ సినిమాకు మనకు 4 ఆస్కార్ అవార్డ్స్ వచ్చాయి గతంలో. 2009 లో రిలీజ్ అయినప్పుడు 3 ఆస్కార్స్ వచ్చాయి. 2022లో ఒకటి వచ్చింది. ఈ 4 లో 2 ఆస్కార్ అవార్డ్స్ మనకు విజువల్ ఎఫెక్ట్స్ మీదనే వచ్చాయి. అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఈ స్టోరీ, ఈ సినిమా, ఈ కాన్సెప్ట్ కొన్న విజువల్ ఎఫెక్ట్స్ కి మనకి ఎంత క్వాలిటీ ఉంటుందో, దానికి ఎంత ఫ్యాన్ బేస్ ఉందో అనేది. ఓకే, సో అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకు ఈ సినిమాలో మనం ఇంకా మెయిన్ గా డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే విజువల్ అండ్ టేకింగ్, గ్రాండియర్, ఈ 3. మీరు ఇంకా స్టోరీ ఆశించి వచ్చినా లేదంటే ఎమోషన్స్ ఆశించి వచ్చినా మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. ఓన్లీ విజువల్ గ్రాండియర్ ని చూడాలి. తెర మీద జేమ్స్ కామెరూన్ గారు క్రియేట్ చేసిన ఒక విజువల్ వండర్ ని చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమాని చూడండి. అది కూడా 3D లోనే చూడండి. మీరు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అవుతారు. ఎందుకంటే ఈ సినిమాని ఐమాక్స్ కోసం షూట్ చేశారు. సో 3D లో మళ్ళీ మనకు డిఫరెంట్ ఉంటాయి కదా, ఐమాక్స్ అండ్ PCX చాలా ఉంటాయి మనకు. సో ఆ యాంగిల్లోనే చూడండి. కొంచెం అమౌంట్ ఎక్కువైనా పర్లేదు, మేము ఎక్స్పీరియన్స్ చేస్తామంటేనే ధైర్యం చేయండి. 2D లో చూస్తే రెగ్యులర్ సినిమా చూసినట్టే ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ ద రివ్యూ ఆఫ్ దిస్ ఫిల్మ్ గైస్. మీకు ఈ రివ్యూ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మన ఛానల్. సో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటిన్యూగా వీడియోస్ పెడుతున్నా. యాక్చువల్గా నేను జాబ్ చేసుకుంటానే ఈ రివ్యూస్ ఇస్తున్నా. సో అందుకని నేను ఆ సినిమా రిలీజ్ అయిన రోజు చూడగలుగుతున్నా, కానీ మళ్ళీ నెక్స్ట్ రోజుకి నేను రివ్యూ ఇవ్వలేకపోతున్నా. ఎందుకంటే డ్యూటీకి వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి. 1 day 2 days లో లేట్ రివ్యూ పెడుతున్నా. ప్లీజ్, నాకున్న జాబ్ వల్ల నేను డైలీ రెగ్యులర్ గా రిలీజ్ అయిన రోజే రివ్యూ పెట్టలేకపోతున్నా. కొంచెం అర్థం చేసుకోండి. కాకపోతే రివ్యూ చెప్పానంటే ఖచ్చితంగా అది జెన్యూన్ రివ్యూ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. లైక్ ఓకే, ఇలాంటి సైన్స్ ఫిక్షన్ స్టోరీకి మనకు బేస్ ఏంటంటే ఇది మనకు ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ లోనే క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇది
22nd సెంచరీ మిడిల్ లో జరిగే స్టోరీ అని. అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం 21st సెంచరీలో ఉన్నాం కదా, ఇది 2154 155 ఆ ఏరియాలో జరిగే, ఆ ఇయర్స్ లో జరిగే స్టోరీ లాగా మనకు చూపించారనమాట. అనప్టేనియం లాంటి ఒక రేర్ ఎర్త్ మెటల్స్ మీద తీసుకొని తన యొక్క జీవనాన్ని కొనసాగించడం కోసం అది చేస్తున్నాడు. దానివల్ల ప్రకృతి ఏ విధంగా డ్యామేజ్ అవుతుంది, సో ప్రకృతి మనిషి మీద ఎలా రివెంజ్ తీర్చుకుంటే, ప్రకృతి మనిషి మీద రివెంజ్ తీర్చుకుంటే ఎలా ఉంటుందో ఈ సినిమాలో మనకు చూపించాడు అనమాట, ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ లో. ఇప్పుడు వచ్చేసి మనకు అగ్ని అనే కాన్సెప్ట్ తోటి వచ్చాడు. సో చాలా బాగుంది, ఒకసారి అయితే మనం ఖచ్చితంగా థియేటర్ లో చూడొచ్చు. సో మీరు ఎమోషన్స్ ని ఇంకా డైలాగ్స్ ని లేదంటే ఇంకేదైనా ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. ఓన్లీ ఫర్ విజువల్స్ ఈ సినిమా చాలా గ్రాండియర్ గా ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారి మనం థియేటర్ లో వాచ్ చేయొచ్చు. సో దిస్ ఇస్ ద రివ్యూ ఆఫ్ దిస్ ఫిలిం. సో అవతార్ ఫైర్ అండ్ యాష్. ఓకే, సో మీకు ఈ రివ్యూ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ఫర్దర్ గా చాలా మంచి కాన్సెప్ట్ ఇస్తానండి. లైక్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి మన ఛానల్ గురించి. ఫర్దర్ గా చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి మన దగ్గర, అన్నిటితో వస్తాను. కొంచెం టైం తీసుకొని మంచి ప్లానింగ్ తోటి వస్తున్నా, మీ సపోర్ట్ కావాలి ఖచ్చితంగా. సో